నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించడం ఆ పార్టీలో సంబరాలకు కారణమైంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా అనుమానిస్తోంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన చర్చకు దారితీస్తోంది. ఇక బీజేపీ మాత్రం చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ఓటు బ్యాంకు ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? ఓటు బ్యాంకుతో పని లేకుండానే కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుందా? బీఆర్ఎస్ బీజేపీల ఎన్నికల వ్యూహాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలపై రోజు స్పెషల్ డిబేట్లో చర్చిద్దాం. ఈ డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఏసీబీ మాజీ డీజీ, ఏఐబీ బీఎస్పీ జాతీయ సమన్వయకర్త, ఆల్ ఇండియా జాతీయ సమన్వయకర్త, అలాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు, మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టు, అలాగే డాక్టర్ చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా పూర్ణచంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. పూర్ణచంద్ర గారు, తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఓ పక్క కామారెడ్డి డిక్లరేషన్లో చేశాం కాబట్టి దానికి అనుగుణంగా ఒక పక్క కేంద్రానికి పార్లమెంటుకు పంపించారు బిల్లు. కానీ ఇప్పుడు ఈ డిక్లరేషన్ మేము తీసుకుంటున్నాం, తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. ఇది రాజకీయ అంశంగా చూడాలా, లేకపోతే నిజంగా బీసీలపై ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? మీరు కూడా బీసీల కోసం ఉద్యమిస్తున్నారు. పూర్ణచంద్ర గారు. రవి గారు నమస్కారం. నమస్కారం. ప్రైమ్ 9 నుంచి మంచి అవకాశం ఇచ్చారు ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయడానికి. అయితే నేను మన చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడినాక నేను మాట్లాడతానండి. రైట్ రైట్. చిరంజీవులు గారు, డాక్టర్ చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి. నమస్కారం అండి చిరంజీవులు గారు. నమస్కారం. రైట్. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలా, రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ విధంగా చూడొచ్చు? ఇది రాజకీయ అంశంతో చూడాలా, లేకపోతే నిజంగా బీసీల మీద ప్రేమతోటే ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు? ఇప్పుడు ఇది గతంలో మనకు సామెత ఉంది, పాత సీసాలో కొత్త సారా. ఇందులో కొత్తదనం ఏం లేదు. గతంలో మనకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనం యాక్ట్ చేయాల్సింది పోయి మళ్ళీ ఏదో మేము కొత్తగా తీసుకొచ్చేసిన ఆర్డినెన్స్, దీని ద్వారా ఏదో బీసీలకు మొత్తం లాభం చేకూరుతుంది అనేటువంటి దిశలో వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము దీని గురించి కొంత బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టము 2018లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము సెక్షన్ 9, 17 ఇంకా కొన్ని ఇతర 4 సెక్షన్స్లలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చింది 2018లో. అంతకుముందు బీసీలకు మనకు 1994 నుంచి 34% రిజర్వేషన్ అమలవుతుంది. 73, 74 రాజ్యాంగ సవరణ మనకు 93లో జరిగింది. మనకు 94లో ఎలక్షన్ జరిగింది. మనం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం చేసుకున్నాం. అప్పుడు 34% రిజర్వేషన్ ఇచ్చినారు. అయితే మనకు రాజ్యాంగంలో ఈ 73, 74 సవరణ చేసినప్పుడు ఆర్టికల్ 243D అని 243T అని పెట్టినారు. 243D ఏమో పంచాయతీ చట్ట రాజుకు, అదేవిధంగా 243T ఏమో మున్సిపల్ సంస్థలకు వర్తిస్తుంది. ఇందులో D1లోనేమో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమన్నాడు. D2లోనేమో 1/3 ఉమెన్ కి ఇవ్వమన్నాడు. D6కు వచ్చేసే వరకే బీసీలకు రాష్ట్రాలు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, కానీ జనాభా దామాషా ప్రకారం అనే పదం వాడలేదు, ఎంత ఇవ్వాలనే పదం వాడలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి లొసుకును ఆధారం చేసుకొని తర్వాత ఏం జరిగిందని మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు 34% మనము 94 నుంచి అమలు చేస్తున్నాం. ఈ కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018లో మీరు చేసినప్పుడు అందులో 34% పెడితే హైకోర్టుకు కొంతమంది వీళ్ళు కల్పిస్తూ జీవో 396 అని జీవో ఇచ్చారు. ఈ 396 జీవోను కొంతమంది హైకోర్టులో ఛాలెంజ్ చేసేస్తే హైకోర్టు మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, అందులో ఏం చెప్పారు? ట్రిపుల్ టెస్ట్ పెట్టారు. ఆ ట్రిపుల్ టెస్ట్ లో ఏమన్నారంటే బీసీలో రాజకీయంగా వెనుకబడ్డట్టు మీరు సాక్ష్యాధారాలు సేకరించాలి, అందుకు డెడికేటెడ్ కమిషన్ పెట్టండి. ఈ డెడికేటెడ్ కమిషన్ వాళ్ళు ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అందులో 50% దాటకూడదు, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం చేయండి అని పెట్టినారు.
సో ఇప్పుడు 2018లో వీళ్ళు 34% పెట్టే వరకే అదేమైంది, రిజర్వేషన్ బీసీలకు 34, ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, 62% అయింది. సో ఇమీడియట్ గా హైకోర్టు ఏమన్నది 50% దాటిందని కొట్టేసింది. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కొట్టేసినాక వీళ్ళు ఏం చేసినారు, ఆర్డినెన్స్ 2 అని ఇచ్చి December 2018లో 22% రిజర్వేషన్ తో అటు ఇటు కొంత వీళ్ళు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు అప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి దాన్ని రెగ్యులరైజ్ చేయాలి కాబట్టి 6 months లో చేయాలి కాబట్టి అప్పుడు అసెంబ్లీ సెషన్ లో లేదు. సో అసెంబ్లీ సెషన్ లో మళ్ళీ దీన్ని పాస్ చేసి యాక్ట్ నెంబర్ 4/2019 అని పెట్టి సెక్షన్ 285A పెట్టి 50% రిజర్వేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఉండాలని చెప్పి చట్టం చేశారు. సో అందులో బీసీలకు 22 కంటే ఎక్కువ రాదు. సో మళ్ళీ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఎందుకు తెస్తుందంటే, మొదలు ఫస్ట్ ఆ సెక్షన్ 285A తీసేయాలి. సెక్షన్ 285A ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఒరిజినల్ యాక్ట్ లో లేదు. 2019లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, 2018లో ఇచ్చిన ఆర్డినెన్స్ ను రెగ్యులరైజ్ చేస్తూ యాక్ట్ పెట్టాల్సి వచ్చింది. సో యాక్ట్ 4/2019 285A కింద పెట్టిండు. ఇప్పుడు 285A తీసేసి మళ్ళా మేము జీవో ద్వారా 42% ఇస్తామంటాం. సో మనం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, అయ్యా బాబు, జీవోల ద్వారా ఇచ్చినవి అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏది ఇచ్చినా అవన్నీ కూడా హైకోర్టులు కొట్టేస్తున్నాయి. మనకున్నటువంటి శరణ్యము, రక్షణ కవచము, ఏకైక రక్షణ కవచం 9th షెడ్యూల్. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే మార్చిలో ఈ 2 బిల్లులు పెట్టింది. విద్యా ఉద్యోగాలలో 42%, స్థానిక సంస్థలు 42% ఇక్కడ బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్రానికి పంపింది. వీళ్ళు కేంద్రానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రాన్ని ఒప్పించి లోక్సభ, రాజ్యసభలో ఈ బిల్లులు పాస్ చేయించుకొని మనకు 9th షెడ్యూల్ పెట్టుకుంటే 100% రక్షణ ఉంటుంది. ఇలా భారతదేశంలో ఏకైక రాష్ట్రం తమిళనాడు 50% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం. మన రాష్ట్రంలో కూడా జస్ట్ 1 నిమిషం నేను చెప్పిన వదిలేస్తా. మన రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 86లో 44% రిజర్వేషన్ ఇచ్చిండు. అప్పుడు ఏంటంటే మురళీధరన్ కమిషన్ రికమెండేషన్, హైకోర్టు ఎంత స్పీడ్ గా వీళ్ళు జీవో ఇచ్చిండ్రు అంత స్పీడ్ గా కొట్టేసిండు. మహారాష్ట్రలో బెంచీలు మహారాష్ట్రలో కొట్టేసిండ్రు. మొన్న కులగణన తర్వాత కూడా బీహార్ గవర్నమెంట్ 65% రిజర్వేషన్ చేస్తే పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసిన దాన్ని సమర్థించింది. మరి ఇట్లాంటి సందర్భంగా మళ్ళా మనం జీవో ఇవ్వడం వల్ల కొత్తదనం ఏముంది, మళ్ళీ మీరు పాతదాన్ని తీసుకొచ్చేసి బీసీలను మళ్ళీ మీరు మభ్య పెడుతున్నారు. అయ్యా మీరు 9th షెడ్యూల్ లో పెట్టండి అని మేము చెప్తున్నాం. సో వాళ్ళు వినకపోతే మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో ప్రజలే చూస్తారు, మేము చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ చిరంజీవి గారు, మీరు కూడా బీసీల న్యాయపరమైనటువంటి హక్కుల కోసం పోరాడుతున్నారు. రైట్, ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూద్దాం. ఇక జస్టిస్ ఈశ్వరి గారు, మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టు. ఈశ్వరి గారు నమస్కారం అండి. ఈశ్వరి గారు నమస్తే. మీరు మ్యూట్ ఆన్ చేయండి సార్, మీరు మ్యూట్ ఆఫ్ చేసుకోండి. రైట్, ఈశ్వరి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్లు నిన్న కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి న్యాయపరమైనటువంటి అంశాలు ఆటంకంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 2018లో అది ఒక జీవో తీసుకొచ్చారు, 34% రిజర్వేషన్ అప్పటి ప్రభుత్వం, కానీ అది 396 జీవో తీసుకొచ్చారు. దాన్ని స్వప్నారెడ్డి అంటే ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత అది హైకోర్టు కొట్టివేయటం జరిగింది ఆ జీవోని. దాంతో రిజర్వేషన్ ఆగిపోయి ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఒక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. ఇది కేంద్రం పరిధిలోనా లేకపోతే రాష్ట్రం పరిధిలోనా, మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. కానీ ఇక్కడ దీన్ని ఏ కోణంలో చూడొచ్చు, దీనికి ఏమైనా న్యాయపరమైనటువంటి అంశాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఈశ్వరి గారు? రైట్. ఇక డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఏఐబిఎస్పి జాతీయ సమన్వయకర్త. పూర్ణచంద్రరావు గారు నమస్కారం. రైట్, ఇందులో ఒకవేళ ఈశ్వరయ్య గారు వస్తే ఆయన మధ్యలో మాట్లాడిద్దాం. రైట్. సో ఇప్పుడు ఇందులో ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం లేదా, బీసీల సమస్యని ఒక ఫుట్బాల్ లాగా ఆడుతున్నారు. అటు బీజేపీ గాని ఇటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని. అసలు కాంగ్రెస్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ బీసీల ఎడల ఏ రకమైనటువంటి ఆదరణ చూపలేదు. ఈ రిజర్వేషన్లు ఇచ్చేటప్పటికే స్టేట్ లో 1973లో ఇచ్చారు, దాదాపుగా 30 సంవత్సరాలు పట్టింది. మామూలుగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
అదే ఓబీసీ రిజర్వేషన్ అని చెప్పి సెంటర్ లో ఇచ్చేటప్పటికి అప్పుడు కాంగ్రెస్ లేదు. అవును. కాంగ్రెస్ లేకుండా అపోజిషన్ పార్టీల ఆధ్వర్యంలో విపి సింగ్ ఆధ్వర్యంలో కూడా మనకి రిజర్వేషన్లు వచ్చినాయి. రావడానికి 50 సంవత్సరాలు పట్టింది. రైట్. ఇప్పుడు ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు ఆయన ఏం చేశా, ఇది ఒకసారి ఆల్రెడీ చేసిన ప్రయోగమే. అవును. ఇది ఒక యాక్ట్ తేవటం, అవును, 2018 రిజర్వేషన్లు ఇవ్వటం, తర్వాత అది మళ్ళీ కోర్టు కొట్టేయటం. అవును. సో ఈ రకమైన కార్యక్రమాలు ఎప్పుడు కూడా బీసీలని మోసగించే ప్రభుత్వాలే వచ్చినాయి. అనాదిగా కాంగ్రెస్ చేసిన పని సెంటర్ లో, స్టేట్ లో, అట్లానే బీజేపీ చేసింది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సో కంటి తుడుపు చర్యగా ఈ రోజున మరి జీవోని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. దీన్నేమో ఎట్లాగో హైకోర్టులో కొట్టివేయక తప్పదు. వీళ్ళు క్యాబినెట్ పెట్టుకున్నా కానీ ఆగేది కాదు. అట్లానే ఈ బిల్లు అక్కడ పంపించినా కూడా, సెంటర్ కి పంపించినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు అటువైపు బీజేపీ ప్రభుత్వం కూడా బిహేవ్ చేస్తా ఉంది. అందువల్ల బీసీలు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఒకవేళ ఈ 42% రిజర్వేషన్లు అమలు పరిస్థితి ఈ బీసీల్లో చైతన్యం పెరగడం ద్వారా వివిధ స్థానిక సంస్థల్లో వివిధ పదవుల్లో జడ్పీటీసీలు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, మండల ఎంపీపీలు కానీ బీసీలు అవడం ద్వారా రేపొద్దున ఎమ్మెల్యేలు అవడానికి, ఎంపీలు అవడానికి కూడా ప్రయత్నిస్తారు. ప్రయత్నించినప్పుడు ఇప్పుడు ఈ రోజున అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఉన్నారు. వాళ్ళ పాపులేషన్ కేవలం 4% ఉంది. 13 మంది వెలమలు ఉన్నారు. వాళ్ళ పాపులేషన్ కేవలం 0.2% ఉంది. 4 కమ్మలు ఉన్నారు. వాళ్ళ పాపులేషన్ కేవలం 0.68 ఉంది. అదే 300 కాపులు తీసుకుంటే పాపులేషన్ 3.6% ఉంది. 3.6% కి 300 కాపులు ఉంది, 3 ఎమ్మెల్యేలు. పద్మశాలులు 3.35 ఉంది, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వబ్రాహ్మణు 2.65% ఉంది. యాదవులు చెప్పక్కర్ల, వాళ్ళ పర్సంటేజ్ దాదాపుగా 5.45. ముదిరాజులు 6.69. అయితే యాదవుల నుంచి 1 ఎమ్మెల్యే, మరి ముదిరాజుల నుంచి 1 ఎమ్మెల్యే. వీళ్ళందరూ కూడా ఈ నంబర్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈ పర్సెంట్ పెరుగుతుందో రెడ్ల ప్రాబల్యం పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి చొరవ తీసుకుని బీజేపీ ప్రభుత్వం తరఫున 9th షెడ్యూల్ లో ఆయన దాన్ని యాడ్ చేయడానికి చూడొచ్చు. అట్లానే రామచంద్రరావు ఆయన కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన కూడా ఈ రోజు రాజకీయంగా బలహీన వర్గానికి చెందినవాడే. ఇప్పుడు ఎందుకంటే బ్రాహ్మణ్స్ కు ఇప్పుడు పెద్ద బలం లేదు. వాళ్ళు కూడా ఈశ్వరం అని 1 ఎమ్మెల్యే అవుతున్నారు. ఆయన కూడా చొరవ తీసుకుని దీని మీద, మరి మోడీకి తెలియంది కాదు ఇది, కేంద్ర ప్రభుత్వానికి సమస్య తెలియంది కాదు. కేంద్ర ప్రభుత్వం నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నటించే వాళ్ళని ఎట్లా లేపుతాం? అందువల్ల ఏంటంటే బీసీలు అందరూ చైతన్యం కావాలి, ఈ రోజున రోడ్ల మీదకి రావాలి, నిరసన. పూర్ణచంద్ర గారు, మిగిలిన రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి కానీ ఒక తెలంగాణలో ఎందుకు అమలు అవ్వలేకపోతున్నాయి? ఒక పక్క కేరళలో, తమిళనాడు, ఓన్లీ ఒక తమిళనాడు రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయి, అన్ని రాష్ట్రాల్లో లేదు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే ఈ బీసీల ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి పెరియార్ వాదన పుణ్యం అని చెప్పి డిఎంకే తర్వాత ఏడిఎంకే పార్టీలు ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేశారు. సో జయలలిత ఒకవైపు, డిఎంకే ఇంకోవైపు ప్రెషర్ పెట్టి సెంటర్ లో కూడా శరద్ యాదవ్ గారి హయాంలో ఇంకో పక్క కాంశీరామ్ వీళ్ళందరూ ప్రెషర్ చేయటం వల్ల కొన్ని మార్పులు జరిగినాయి. బీసీల వైపున కొంచెం గొప్ప మేలు జరిగింది. జయలలిత, పివి నరసింహరావు గారి హయాంలో మరి 50% రిజర్వేషన్ సాధించగలిగింది ఆమె. సో ఆ రకమైన కృతనిశ్చయంతో చేసేటువంటి చీఫ్ మినిస్టర్లు ఇప్పుడు ఈ రాష్ట్రంలో లేరు. అలానే పివి నరసింహరావు లాగా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది అని చెప్పి చేసేటువంటి ప్రైమ్ మినిస్టర్ కూడా మన దేశంలో లేరు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆడేటువంటి ఆట ఇది, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఆడే ఆట. ఎవరికి వాళ్ళు పాసింగ్ ది బక్, వాళ్ళ చేతిలో చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి బీసీలు అప్రమత్తంగా ఉండాలి, బీసీలు నిరసన తెలియాలి. బీసీ సంఘాలు తెలంగాణలో బ్రహ్మాండంగా ఉద్యమించి కులగణను సాధించిన నేపథ్యంలో ఈ రోజున మరి 2 ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా ఆందోళనకి రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. చిరంజీవులు గారు, అంటే కాంగ్రెస్ అయితే మాత్రం పక్కా ఓటు బ్యాంక్ కోసమే ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశమేనా, లేకపోతే మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కూడా, ఒక పక్క బీఆర్ఎస్, ఒక పక్క బీజేపీ కూడా ఇది కాంగ్రెస్ పై అంటే ఒక వ్యూహాత్మకంగా పక్కా ప్లానింగ్ తోటి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ, రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి ఆరోపిస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు?
చిరంజీవి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ లబ్ధి పొందాలనే కొన్ని పై ఎత్తులు వేస్తూ ఉంటుంది. అందులో తప్పేం లేదు. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకుంటాయి కాబట్టి ఓకే. కానీ మనం గతంలో ఒకసారి చేతులు కాల్చుకున్నాం ఈ జీవోల ద్వారా, ఇవన్నీ మనం కోట్లగా. మళ్ళీ అదే జీవోల ద్వారా వచ్చి మళ్ళీ చేతులు కాల్చుకుంటామంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఒకటి. రెండోది, రేపు తెల్లారి కోట్లల్లో కొట్టివేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్ గా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంటంటే 42% అమలు కావాలని. మేము పోరాటం కూడా అదే. కానీ వీళ్ళు అనుసరిస్తున్న పంతా చూస్తే ఏంటంటే అవి కోట్లలో నిలబడేలాగా లేవు, జ్యుడిషియల్ స్క్రూటినీకి నిలబడేలాగా లేవు. కాబట్టి రేపు అది ఓడిపోయినాం అనుకో, వీళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారంటే పబ్లిక్. సో ఖచ్చితంగా మరి రాజకీయ లబ్ధి పొందుతారా, మరి రాజకీయంగా వాళ్ళు దెబ్బతింటారా అనేది వాళ్ళు బేరీ చేసుకోవాలి, అంచనా వేసుకోవాలి. సో అది మేము చెప్తున్నాం. ఇవాళ రెండు రకాలుగా వాదనలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే జీవోల ద్వారా, రెండోది నైట్ షెడ్యూల్. నైట్ షెడ్యూల్ లో మేము ఎందుకు కోరుతున్నాము? తమిళనాడు గవర్నమెంట్ 94లో నైట్ షెడ్యూల్ లో పెట్టించుకున్నారు. 31 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీలకు 50% రిజర్వేషన్ లేదు, ఎక్సెప్ట్ తమిళనాడు తప్ప. తర్వాత స్థానిక సంస్థల్లో కూడా ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం పోగా 50%లో మైనస్ ఎస్సీ ఎస్టీకి బీసీలకు ఇస్తున్నారు. అది కూడా మనం 22 ఇస్తున్నాం. ఇక్కడ అదే నడుస్తుంది భారతదేశంలో అన్ని దగ్గర కూడా. సో ఇక్కడ మనం ఏమంటున్నాము, 42% ఇచ్చే వరకు 70% ఇక్కడ రిజర్వేషన్ అవుతుంది. మళ్ళీ రేపు కోర్టులు డెఫినెట్ గా ఇంటర్ఫియర్ అవుతాయి. ఈ కృష్ణమూర్తి కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ, లేదా వికాస్ రావు కేసు మహారాష్ట్రలో కానీ, ఈ రెండు కేసులలో కూడా సుప్రీంకోర్టు 50% సీలింగ్ రీట్రేడ్ చేసింది. కాబట్టి మళ్ళా ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి బాబు 9th షెడ్యూల్ లో పెట్టించండి. కొంతమంది ఏం వాదన లేవదీస్తున్నారు, 9th షెడ్యూల్ లో పెట్టినంత మాత్రాన రక్షణ ఉంటుందా? 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 9th షెడ్యూల్ లో పెట్టిన వాటిని కూడా మేము రివ్యూ చేస్తామని. సో మా ప్రశ్న దానికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పటి వరకు 9th షెడ్యూల్లో దాదాపు 284 చట్టాలు పెట్టింది. ఏ ఒక్క చట్టం సుప్రీంకోర్టు కొట్టేది ఒకటి. తర్వాత 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 1973 తర్వాత ఏ చట్టాన్ని 9th షెడ్యూల్ లో పెట్టినా దాన్ని మేము భారత అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ కు వ్యతిరేకంగా ఉంటే మేము దాన్ని ఖచ్చితంగా రివ్యూ చేసి కొట్టేస్తామన్నారు. అయితే తమిళనాడు రిజర్వేషన్లకు ఏం కాలేదు. మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు అప్పుడున్నటువంటి 5 బెంచ్ జడ్జెస్ ఏం అభిప్రాయారంటే, వాళ్ళు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేటివి మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కావు అన్నారు. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు రాజ్యాంగంలో అంతర్భాగం, ఇది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎగనెస్ట్ కాదు అని వాళ్ళు అభిప్రాయపడరు. కాబట్టి రేపు తెల్లారి 9th షెడ్యూల్ లో పెట్టిన ఈ రిజర్వేషన్ రివ్యూ చేసిన వాళ్ళన్న మాటలే ఏంటంటే ఇది ఎగనెస్ట్ కాన్స్టిట్యూషన్ కాదు. కాబట్టి 100% ఒప్పుకుంటారు. అందుకే మేము ఏమంటున్నాం, 9th షెడ్యూల్ లో మీరు పెట్టండి. ఎందుకంటే 100% తమిళనాడు వాళ్ళు రక్షణ ఉంది, ఇది కూడా 100% రక్షణ రాబోతుంది. ఎందుకంటే 50% సీలింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ డివిజన్. అది ఎక్కడ కూడా కోర్టులలో చెప్పలే, అంటే కోర్టులు చెప్పినాయి కానీ రాజ్యాంగంలో రాయలేదు. అదే 50% సీలింగ్ ను దాటి ఈడబ్ల్యూఎస్ కూడా 10% ఇచ్చారు, 60%. సో అందుకొరకే 9th షెడ్యూల్ లో పెట్టుకుంటే బెటర్ అనేటువంటిది మా వాదన. తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చెప్తున్నాయంటే, మేము ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్ గా ఎన్నికలకు పోతాం, కోర్టులు ఇంటర్ఫియర్ కాదు అని చెప్పేసి ఇంకో మాట మాట్లాడుతున్నారు. అది కూడా సత్యదూరమైన మాట. ఏం జరిగిందంటే మహారాష్ట్రలో కూడా ఇదే ఇష్యూ జరిగింది. 2018, 2020లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆపేసింది. తమిళనాడులో కూడా ఇదే జరిగింది. తమిళనాడులో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఇంటర్ఫియర్ అయి ఆగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి ఉంటారు. సో మరి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, మీరు ఏదైతే కేంద్రానికి బిల్లు పంపించారో 9th షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేయాలంటే దాన్ని పర్సూ చేసి సాధించండి అని చెప్పి మేము కోరుతున్నాం. రైట్. పూర్ణచంద్ర గారు, ఓ పక్క కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ ఏంటంటే, మా హయాంలో తీసుకొచ్చినటువంటి జీవోను కూడా కోర్టు కొట్టివేసింది, కాబట్టి ఇది చట్టబద్ధత కాదు, కాబట్టి కేంద్రానికి అఖిలపక్ష సమావేశాన్ని తీసుకువెళ్ళి అక్కడ పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొస్తేనే దీనికి న్యాయంగా చట్టబద్ధత చేకూరే అవకాశాలు ఉంటాయి. కానీ చట్టాలు చేసేవాళ్ళు కానీ, ఇక్కడ నుంచి బిల్లు పాస్ చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా బీసీలు కారు. కానీ ఏంటి అంటే అగ్రస్థాయి నాయకులే, అంటే అగ్ర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే. కానీ దీనికి ఏంటి రూపకల్పన చేయాలంటే ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ తన పవర్ లో 10 సంవత్సరాలు ఉంది, తను చేయకపోగా నిన్న కవిత అవి ఈ రకమైన కేబినెట్ నిర్ణయాన్ని 42% ని
ఏదైతే ఇస్తా ఉందో దాన్ని ఆమె సెలబ్రేషన్ చేసింది. అవును, బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి మరి ఏమిటో అది మనకి ఏ వైఖరి అనాలో కూడా తెలియదు. తర్వాత బీజేపీ కిమ్మనట్ల కాంగ్రెస్ చేతులు దులుపుకుంటుంది. ఇది బీసీలు గమనించాలి, వీళ్ళు పనిచేయరు, ఈ ప్రభుత్వాలు పనిచేయవు, బీసీలకి ఏమాత్రం కూడా న్యాయం జరగదు. బీజేపీ కూడా తను పట్టించుకోకుండానే తన పని యథావిధిగా సాగుతుంది. బీజేపీ ఎలా చూస్తుందంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే రాజకీయంగా లాభపడచ్చు, నేనెందుకు చేయాలా బీసీలకి, పోతే కాంగ్రెస్ ఓడిపోని అని బీజేపీ. కాంగ్రెస్ ఏంటంటే ఎట్లాగూ ఈ రెడ్లకి అగ్రవర్ణాలకి ఇవ్వటం ఇష్టమే ఉండదు కాబట్టి ఇప్పటికిప్పుడు తమ ఈ నాయకత్వం స్థానిక సంస్థల్లో వాళ్ళ నాయకత్వం చెక్కు చెదరకుండా ఉంటే చాలు. సో వాళ్ళు ఆ రిస్క్ తీసుకుంటారు. వాళ్ళ కులాలకు చెందిన వాళ్ళే జడ్పీ చైర్మన్లు అవ్వాలి, మరి మండల ప్రెసిడెంట్లు అవ్వాలి, అలా సంస్థాగతంగా వాళ్ళు బలపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కూడా పట్టించుకోదు. ఇందాక చిరంజీవులు గారు అన్నట్టు మరి ఒక స్పెషల్ డెలిగేషన్ తీసుకెళ్లి కూర్చుని ఇది ఎందుకు చేయరు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన ప్రతి దానికి వివిధ మంత్రులు కలుస్తున్నారు, మన రాష్ట్రంలో మంత్రులు అక్కడ కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. మరి ఈ విషయంలో దీన్ని సీరియస్ గా టేకప్ చేసి అటు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఒక యాజిటేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేయటం కానీ, మరి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళటం అనే దాన్ని స్ట్రక్చర్డ్ ఏం జరగట్లేదు కదా. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 4 years వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఎంపీపీలు జడ్పీ చైర్మన్లు వాళ్ళు ఉంటే సంస్థాగతంగా బలపడొచ్చు. కాబట్టి మనం ఏదో ఒకటి చేసి వదిలించుకుందాం ఈ సమస్య అనే దాన్ని ఇప్పుడు బీసీలు అర్థం చేసుకోవాలి. అందుకనే బీసీలు ఈ రోజున ఒక బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బీసీల పార్టీ ఒకటి రావాల్సి ఉంటుంది. మేము కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీ వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ అందరినీ కలుపుకుని మేము ముందుకు పోతాం ఈ రాష్ట్రంలో. అందువల్ల బీసీలు ముందు ఈ సామాజిక స్పృహతో రాజకీయ వృత్తిని చేపట్టాలి. వీళ్ళ మీద ఆధారపడే విధంగా చేయొద్దు. ఫైట్ చేయాలా, బీసీస్ పోరాటం చేయటం నేర్చుకోవాలి. కుల సంఘాలు బ్రహ్మాండంగా చేసినా ఇదే పద్ధతిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం ఈ కోర్టుల నుంచి మంచి జరుగుతుందని ఆశించలేం. ఎందుకంటే కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్ ఇవ్వడానికి కోర్టులకి ఏ చట్టం పూర్ణచంద్ర గారు చెప్పండి, చివరిగా ఏఐబిఎస్పి స్టాండ్ ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా లేకపోతే ఏంటి? ఇది కంటితుడుపు చర్య అని చెప్తున్నా కదా, దీనివల్ల ఉపయోగం లేదని చెప్తున్నాను. ఈశ్వరరావు గారు వచ్చారు, చూడండి ఒకసారి. జస్టిస్ ఈశ్వరి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ కేబినెట్ కమిటీలో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తాం, ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పింది. మరోపక్క మార్చి అంటే 2026 మార్చిలో 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 2018లో 396 జీవో తీసుకొచ్చింది అప్పుడు ప్రభుత్వం, అది హైకోర్టులో కొట్టివేయబడింది. కానీ ఇప్పుడు కూడా ఇది న్యాయపరంగా అయితే నిలిచే పరిస్థితి లేదని చెప్పేసి విమర్శలు వెళ్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఈశ్వరి గారు? నా అభిప్రాయము, మిత్రులు సోదరులు, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు పూర్ణచంద్రరావు గారితో ఏకీభవిస్తూ నేను వారు ఒక మాట చెప్పారు ఫస్ట్ బిగినింగ్ లో, కొత్త సీసాలో మా పాత సీసాలో కొత్త సరాయి అని, కొత్త లిక్కర్ అని అంతే. కానీ అందులో ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ 2018 అండ్ 2025? సేమ్ పొజిషన్ కి వీళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి అందులో ఆర్డినెన్స్ చేసి అంటే ఉభయ సభలను స్తంభింపజేసి అవి ప్రోరోగ్ చేసి ఈ ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు మరి సమావేశపరచారు? ఉభయ సభలు సమావేశం ఎందుకు చర్చించరు? దీన్ని లీగల్ పరోపరాలు దీనికి మంచి పరిష్కార మార్గం కనుక్కున్నారు. ఇది ఎవరో చెప్తున్నారు, కొంతమంది ప్రో బీజేపీ వాళ్ళు జీవో తీస్తే వస్తుందని నాయకులు, కొంతమంది వాళ్ళకి అనుకూలమైన నాయకులు, వాళ్ళకు తప్పుడు అంటే అభిప్రాయంతో రాజ్యాంగం చదువుకుంటా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదువుకుంటా మన ఉన్న ఉదాహరణలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీహార్ చట్టం చేసింది 2023 ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ యాక్ట్ కులగండ చేసి పబ్లిష్ చేసి రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి దానికి జనాభా ప్రాతిపదిక మీద కొంత తక్కువ
వాళ్ళు చట్టం చేసి ఎన్నికలకు వెళ్తా ఉంటే అది బీహార్ డివిజన్ బెంచ్ కొట్టేసింది. కొట్టేస్తే బీహార్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో అప్పీల్ వేసినాను, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ నేను కూడా వేశాను. అది అడ్మిట్ అయినది, అది పెండింగ్ లో ఉంది కానీ స్టే ఇవ్వలేదు. కాబట్టి మనం చట్టం చేసినా నిలువని బీహార్ రాష్ట్రం విషయంలో ఇటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి జీవోలు తీసి ఈ రిజర్వేషన్స్ పెంచడానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన జీవోలను కొట్టివేసేదానికి తర్వాత 2018కి ఇప్పుడు ఆర్డినెన్స్ వల్ల ఏమి డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు మీరు 2 బిల్లులు పాస్ చేసినారు. బిల్లులు పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ వస్తేనే దానికి చట్టబద్ధత వస్తుంది, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్ట్ వస్తుంది. లేకపోతే ఇటువంటి ఆ బిల్లులకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. అంటే మీరే గ్రహించుకున్నారు బిల్లులకు ఎటువంటి చట్టబద్ధత లేదు, ఇవి ఒకటి కాయిదాలే అవి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎసెంట్ ఇచ్చేంత వరకు ఉభయ సభలు కేంద్ర ప్రభుత్వంలో అప్రూవ్ చేసి ఎసెంట్ తీసుకుంటే గానీ దానికి చట్టం అవుతుంది, రాజ్యాంగ ప్రొటెక్షన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు మనకు 20 నెలల సంది గమ్మున కూర్చొని ఏదో మసిబుసి మాటగా చేసి మన కులగణ కూడా సరిగ్గా చేయకుండా ఇంటింటికి వచ్చి ప్రతి కాలం నింపకుండా అది పబ్లిష్ చేయకుండా ఈ రోజు కొంతమంది వాళ్ళు మేము తప్పు పట్టిస్తామని మేధావులని విచిత్రంగా వాళ్ళు అనడము, తర్వాత వాళ్ళ తప్పుదోవలో మీరు ప్రయాణించడము, ఏదో మమ అని అనిపించుకోవడము. మీరు అన్నారు మేము ఇచ్చినాము, అది కోర్టు కొట్టేసిందని చేతులు కడుక్కోవడం దులుపుకోవడం తప్ప ఇందులో చిత్తశుద్ధి లేదు. ఈ బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదు, బీఆర్ఎస్ కి చిత్తశుద్ధి లేదు, ఏ అగ్రకుల పార్టీలకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి బీసీల ఐకమత్యమై వాళ్ళు సంపాదించుకోవడమే, వాళ్ళ హక్కుని వాళ్ళు సంపాదించుకోవడమే ఒకటే శరణ్యం. రైట్, థ్యాంక్ యూ అండి జస్టిస్ ఈశ్వరి గారు, అలాగే డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, అలాగే డాక్టర్ చిరంజీవి గారు స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ బిల్లు ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో స్పెషల్ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి డిక్లరేషన్ తీసుకొస్తామని చెప్పేసి, ఆర్డినెన్స్ని తీసుకొస్తామని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో ఆ బిల్లు అయితే అనేది నిలబడదు, చట్టబద్ధత లేదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పార్లమెంట్లోనే దానికి చట్టం చేసి అక్కడ ఆమోదించుకుంటేనే దీనికి బిల్లుకి విలువ ఉంటుందని చెప్పేసి వక్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.